హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్టు తీవ్ర కోపంలో కేటీఆర్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. బీఆర్ఎస్ ముఖ్య నేత అరెస్ట్ అయ్యారు. లగచర్ల గ్రామం కలెక్టర్పై దాడి ఘర్షణ వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులను గ్రామానికి పంపారు. ప్రాథమిక విచారణలో నరేందర్ రెడ్డి ప్రమేయంపైన ఆధారాలు సేకరించారు. దీంతో ఈ ఉదయం నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపైన రైతుల అభిప్రాయాన్ని సేకరణ కోసం కలెక్టర్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి ప్రయత్నం చేశారు. కలెక్టర్తో పాటు అధికారుల కార్లను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేష్ భగవత్ను డీజీపీ ఆదేశించారు. స్థానికంగా చోటు చేసుకున్న ఘటనపై పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేశారు. పలువురిని విచారించి సమాచారాన్ని సేకరించారు. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. సురేష్ కాల్ డేటా పరిశీలించగా పట్నం మహేందర్ రెడ్డితో అన్నిసార్లు మాట్లాడడంతో ఈ కోణంలో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారో వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు ఇప్పుడు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని విచారణ చేయడంతో పాటుగా మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కలెక్టర్ పైన దాడి చేయడం అంటే ప్రభుత్వం పైన జరిగిన దాడిగానే మంత్రులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరున్నా సరే చర్యలు తప్పవనైతే స్పష్టం చేస్తున్నారు.